ఇదిగో ఈయనే అబ్దుల్ కలాం గారి అక్క కొడుకు. ఇప్పటికీ ఈ ఇంట్లో షాప్ నడిపిస్తున్నాడు. ఇవే అబ్దుల్ కలాం గారు అందుకున్న భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు. నమస్తే ఇండియా, వెల్కమ్ టు రామేశ్వరం. నేను మీ వెంకీ. అందరూ ఎలా ఉన్నారు? ఇదే అండి అబ్దుల్ కలాం గారి పుట్టి పెరిగిన ఇల్లు. ఈ రోజు మనం ఈ వీడియోలో అబ్దుల్ కలాం గారి గురించి, అలాగే 2015 జూలై 27న ఆయన మరణించిన తర్వాత ఇప్పుడు ఈ ఇంట్లో వారి జ్ఞాపకాల గురించి, అలాగే సెకండ్ ఫ్లోర్ లో వారి అక్క కొడుకు నడిపిస్తున్న షాప్ వెనుకున్న కథ గురించి తెలుసుకుందాం. చిన్న వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. యూనిక్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇల్లు 3 అంతస్తుల్లో ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా కలాం గారు అక్క కొడుకు మరియు వారి షాప్ లో పనిచేసే స్టాఫ్ మెంబర్స్ యూస్ చేస్తారు. విజిటర్స్ కి అలో ఉండదు. ముందుగా గోడ మీద ఉన్న ఈ పిక్చర్స్ ని గమనించండి. 1910లో వారి ఇల్లు అయితే ఇలా ఉండేది. ఇప్పుడు చూడండి, అదే ప్లేస్ లో ఈ 3 అంతస్తుల బిల్డింగ్ అయితే ఇప్పుడు కట్టారు. హౌస్ ఆఫ్ కలాం రామేశ్వరం అని ఉంది. అలాగే కింద చూడండి వాళ్ళ పెద్దన్నయ్య, అలాగే ఇక్కడ కలాం గారి పిక్చర్. ఇంటి లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదండి, కానీ టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటలకి షార్ప్ క్లోజ్ అయితే చేస్తారు ఈ గేట్ ని. అండి గ్రౌండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ ముందర మీరు గమనించినట్లయితే 3D ఆర్ట్ అయితే ఉందండి. అబ్దుల్ కలాం గారు ఒక మొక్కని మనకు అందిస్తున్నట్లు ఒక పిక్ అయితే ఉంది. ఇక్కడ వెళ్ళి ఆయన చేతుల మీదుగా ఆ మొక్కను తీసుకున్నట్లు ఫొటోస్ అయితే దిగుతుంటారు. ఇక్కడ మీరు చూసుకోండి, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మిషన్ ఆఫ్ లైఫ్ గ్యాలరీ పేరుతో అబ్దుల్ కలాం గారి చాలా చాలా జ్ఞాపకాలను ఇక్కడ భద్రపరిచారు, ఒక మ్యూజియం లాగా. అలాగే సెకండ్ ఫ్లోర్ మొత్తం కలాం ఆర్కేడ్ పేరుతో షాప్ అయితే రన్ చేస్తున్నారు. ముందుగా మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోదాము. మీరు ఇక్కడ గమనించినట్లయితే మొబైల్స్, కెమెరాస్ నాట్ అలౌడ్ అండి. సీసీ కెమెరాస్తో పాటు సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు. ఇక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ నా మొబైల్ 3 సార్లు తీసుకుని మరి వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ అబ్దుల్ కలాం జ్ఞాపకాలను మీకు చూపించాలనే నా కోరిక ముందు ఇచ్చే వార్నింగ్ పెద్దది అనిపించలేదు. ఈ ఎంట్రన్స్ లో కలాం గారు వాళ్ళ అన్నయ్యతో, రిలేటివ్స్ తో, ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీస్ తో దిగిన ఫోటో గ్యాలరీ ఉంటుందండి. స్టార్టింగ్ లో చిన్న రూమ్ అండి ఇది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు చాలా కొటేషన్స్ అయితే ఉన్నాయి. ఇటువైపు వెళ్తే కొంచెం ముందుకు మనం వెళ్తే ఈ చూడండి, మిషన్ ఆఫ్ లైఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని ఈ వాల్ మొత్తం ఉంది. ఆయన కాలేజ్ డేస్ గురించి, అలాగే ఇస్రోలో దిగిన పిక్స్ గురించి ఉన్నాయి ఇక్కడ. అది లెఫ్ట్ సైడ్ వాల్. రైట్ సైడ్ వాల్ మొత్తం విజిటర్స్ గురించి ఒక పెద్ద కొటేషన్ అయితే ఉంది. దీని సారాంశం మనం ఎప్పుడు దేశానికి ఏం చేయగలం అని ఆలోచించాలని చెప్పాడు. ఆయన చేసిన వందలాది కొటేషన్లో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. భారతదేశం ఇచ్చే అత్యున్నత గౌరవాలు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని వెతుక్కుంటూ వచ్చాయి. 1997లో వచ్చిన భారతరత్న అవార్డు ఇది. భారతదేశంలోని అత్యున్నత పౌర అవార్డు. భారతదేశానికి అసాధారణ సేవలు చేసి మాత్రమే ఈ అవార్డు ఇస్తారు. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో కీలక పాత్ర వహించినందుకు, SLV-3 ద్వారా భారత్కు స్వయం సామర్థ్యం ఉందని చాటినందుకు ఆయన్ని భారతరత్నతో సత్కరించారు. 1990లో ఇచ్చిన పద్మ విభూషణ్ అవార్డు ఇది. భారతదేశంలో 2వ అత్యున్నత పౌర అవార్డు. శాస్త్ర సాంకేతిక రంగంలో అద్భుతమైన సేవలకు DRDO అండ్ ఇస్రోలో కీలక పాత్ర పోషించినందుకు కలాం గారిని పద్మ విభూషణ్ వరించింది. అలాగే 1981లో ఇచ్చిన పద్మభూషణ్ అవార్డు కూడా ఇక్కడే ఉంది. యువ శాస్త్రవేత్తగా రాకెట్, అంతరిక్ష పరిశోధనలో చేసిన ప్రతిభకు ఆయనకి గౌరవం దక్కింది. ఇవే అండి దేశ విదేశాల నుండి కలాం గారు పొందిన రికగ్నైజేషన్స్. 2002 నుంచి 2007 వరకు భారతదేశం యొక్క 11వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. అందరికీ దగ్గరగా ఉండే పీపుల్స్ ప్రెసిడెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన వికలాంగులకు చేసిన సేవలలో భాగంగా ఒక రబ్బర్ కాలు ప్రతిమను ఇక్కడ ఉంచారు. ఇదే చివరి గది. ఇందులో కలాం గారు రాసిన, అలాగే ఆయన చదివిన చాలా పుస్తకాలను ఇక్కడ ఉంచారు. కలాం గారికి వచ్చిన కొన్ని బహుమతులను ఇక్కడ మనం చూసుకోవచ్చు. రామేశ్వరం టెంపుల్ని, ఆ ప్రతిమను, బుద్ధ విగ్రహాలను, పడవలను, ముఖ్యంగా చిన్నపిల్లలు కలాం బొమ్మలతో గీసిన చిన్న చిన్న గ్రీటింగ్స్ ఇక్కడ చాలా చాలా భద్రంగా ఉంచారు. కలాం గారు చనిపోయేటప్పుడు ఆయన ఒంటి మీద ఉన్న షర్ట్ అండి ఇది. కలాం గారి ఇల్లు దగ్గరే అండి, వాకబుల్ డిస్టెన్స్. ఈసారి మీరు రామేశ్వరం విజిట్ చేసేటప్పుడు కలాం గారి ఇల్లు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. కలాం ఆర్కిడ్ పేరుతో కలాం గారి అక్క కొడుకు ఈ షాప్ని రన్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ షాప్లోంచి వచ్చిన డబ్బులతో కింద ఉన్న కలాం గారి గ్యాలరీని మెయింటైన్ చేస్తున్నారంటండి. అడిగిన వెంటనే సెల్ఫీ ఇవ్వడం కాకుండా చాలాసేపు చాలా విషయాలను మాతో ఓపికగా పంచుకున్నారండి. బయట రామేశ్వరంలో దొరికే ఆల్మోస్ట్ అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి. చిన్నపిల్లల బొమ్మలు కానించి ఆడవారికి కావలసిన అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్, షోకేజ్ ఐటమ్స్, దేవుని బొమ్మలు, ఇలా చాలా వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్స్ అండి, చాలా రీజనబుల్ ప్రైస్.
చెప్పాను కదండి, ఇందులో వచ్చిన అమౌంట్తోనే ఈ ఇంటి మెయింటెనెన్స్ అయితే జరగాలి. అంటే కలాం గారి పేరుతో కొన్ని షాపులు అయితే ఉన్నాయండి, కానీ వాళ్ళెవరూ కలాం గారి గ్యాలరీ మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. అందుకే మేము ఇక్కడే కొన్నాము. ఇదే అండి భారతదేశం గర్వించే ఎంతో మందికి రోల్ మోడల్గా నిలిచిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంట్లో వారి జ్ఞాపకాల గురించి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.